హలో గైస్ ఎలా ఉన్నారు? హాలీవుడ్ ఏలియన్ మూవీస్ 1979 నుంచి మొదలైంది. ఇలా వరుసగా ప్రతి మూవీ థ్రిల్ చేస్తూ, సైన్స్ ఫిక్షన్ తరహాలో ఎంటర్‌టైన్ చేస్తూ వచ్చాయి. కానీ రీసెంట్‌గా రిలీజ్ అయిన 'ఏలియన్ రొములస్' డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. కొత్తదనం లేని కథని ఈ 2024లో తీసుకొచ్చారు. ఫ్యూచరిస్టిక్, అట్మాస్ఫియరిక్ మూమెంట్స్ చూపించారు కానీ అంత కొత్తదనం కనిపించలేదు. అసలు స్టోరీ ఏంటంటే ఒక పాడుబడ్డ అబాండన్ స్పేస్ షిప్ స్టేషన్ దగ్గరికి వెళ్లి ఏలియన్స్ ని నిద్రలేపుతారు. ఆ తర్వాత ఎలా తప్పించుకున్నారు, ఏలియన్స్ ని చంపారా, హ్యూమన్ ఫామ్ కి ఎలా మారింది అనేదే కథ. ప్రీవియస్ పార్ట్స్ తో పోల్చితే ఈ మూవీ బాలేదనే చెప్పాలి. అక్కడక్కడ విఎఫ్ఎక్స్ మెప్పించిన స్టోరీ వైజ్ గా అయితే ఇంట్రెస్టింగ్ గా లేదు. యాక్షన్ అయినా ఆకట్టుకుంటుందా అంటే అది లేదు. ఏలియన్ని కొంచెం కొత్త తరహాలో చూపించారు అంతే తప్ప ఎటువంటి థ్రిల్ గానీ ఫియర్ గానీ చూసే వాళ్ళకు కలగదు. సినిమా బాగాలేదు గాయస్, అయినా చూస్తారంటే ఇకపై మీ ఇష్టం. రివ్యూ గానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.